హలో రేణు, నేనమ్మా శివరావుని. మ్యాటర్ రెడీ చేసావా? వెయిటింగ్. ఏమైందమ్మా? అది కదమ్మా నేను చెప్పేది. నో అది పద్ధతి కదమ్మా, ఇది వారపత్రిక. అది కదమ్మా నేను చెప్పేది. ప్లీజ్ రేణు ప్లీజ్, నేను చెప్పేది అది కాదమ్మా. నేను ఏడు శృతి ఇది? ఏమైంది అమ్మాయికి? నవలకు మంచి ముగింపు ఇవ్వలేను, మీ ఇష్టం వచ్చిన ముగింపు మీరే ఇచ్చుకోండి, కావాలంటే అనుపాదన చంపేయండి అని ఫోన్ పెట్టేసింది. పైగా ఏడుస్తుంది. ఏడుస్తోందా? వేణు. హాయ్ శృతి, బాగున్నావా? అన్నట్టు మా శుభలేఖ అందిందా? అను శుభలేఖ అందింది. అందులో పెళ్లి కొడుగ్గా నీ పేరుంటుందనుకున్నాను. ఎందుకు లేదో తెలుసుకోవచ్చా? మనం చాలా అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా? ఆగు, మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ, అది నాకు తెలుసు. కానీ మీ ఇద్దరికి పెళ్ళెందుకు జరగట్లేదు? నువ్వు అలా తప్పించుకు తిరక్కు. మీ ఇద్దరు విడిపోకూడదు. ప్లీజ్ టెల్ మీ, ఏం జరిగింది? ఏమండి, గౌరీ పూజ మొదలైందా? మొదలైంది బాబు. వేణు నిన్నే. చూడు, నాకు చాలా పనులున్నాయి, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. వేణు. వాడు చెప్పడు. చెల్లెలి పెళ్లి జరగటమే వాడికి ముఖ్యం. వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు పెళ్లి కలుస్తుంది. వద్దు, తర్వాత పెట్టుకుంటాను. అవి పెట్టుకుంటేనే పెళ్లి కూతురికి అందం. వద్దు, పెట్టుకోవే. నన్ను కాసేపు వదిలేయండి ప్లీజ్. అను. హాయ్ శృతి, హౌ ఆర్ యూ? నువ్వు రాసిన సీరియల్లో విలన్ ఉన్నాడో లేడో తెలియదు, కానీ నీకు వేణుకి మధ్య ఒక విలన్ ఉన్నాడు. అతనే మీ నాన్న. కానీరా తొందరగా. ఎవరు ఫ్రెండ్ తో మాట్లాడుతుందండి. ప్లీజ్, నేను వేణుని కలవాలి. ఓకే, ఇట్స్ ఓకే. పద మనం వెళ్దాం. లెట్స్ గో. డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నన్ను వేణు దగ్గరికి. నీ మెడలో తాళి పడేదాకా నువ్వు నాతోటే ఉండాలి. ఏమండి, త్వరగా వస్తున్నారా మండపానికి? వచ్చేస్తున్నా. సరే, అది ఎక్కడ కడుతుందో నాకు తెలుసు. వచ్చేయండి మీరు. పెళ్ళి భోజనం మనం భోజనం చేయకపోతే చచ్చిపోతారా? ఏదిరా నా కూతురు? ఎక్కడ రమ్మన్నావు దాన్ని? అనువా? నేను రమ్మన్నానా? నాతో నాటకాలు ఆడుతున్నా? ఎందుకు సార్ మావాడిని కొడుతున్నారు? నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీ కొడుకు. ఏరా వేణు,
ఏం జరిగిందిరా? నాకేం తెలియదు నాన్న. తెలీదా? మళ్ళీ అబద్ధం ఆడుతున్నారా? ఆగండి. ఎందుకు అతని మీద చేసుకుంటున్నారు? నా కూతురు నా కళ్ళ ముందే వీడి కోసం పార్కు వచ్చేసిందండి. పారిపోయినందుకు సంతోషించండి. మీరు మొండికేస్తే అతనితో లేచిపోయేది, కాదంటే అతని కోసం చచ్చిపోయేది. మోహన్ రావు గారు, తన కూతురిని మర్చిపోకపోతే ఈ పెళ్లి చెడగొడతానని మీ వాడిని బెదిరించాడు ఈ పెద్ద మనిషి. ఈ చెల్లెలి పెళ్లి కోసమే కదరా నీ చిన్ననాటి స్నేహితురాలను వదులుకున్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నువ్వు మౌనంగా ఉన్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నీ ప్రేమను చంపుకున్నావు. చెప్పలేవు. అరే వీడు, నీ కళ్ళెప్పుడు అబద్ధాలు ఆడలేవురా. నిజమే చెప్తాయి. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాయి. నేను క్యాంటీన్ వాడికి 8 రూపాయలు బాకీ అని నన్ను ఎప్పుడు ఎగతాళి చేసేవాడివి. నేను వాడికి కాదురా బాకీ, నీకు బాకీ పడిపోయాను రా. నీకు బాకీ పడిపోయాను. తొందరగా పోనీ ప్లీజ్. చెప్తున్నాను కదమ్మా. రేయ్, సార్. ఇంత జరిగాక ఈ పెళ్లి జరగడానికి వీలేదు. వచ్చామని నీ కొడుకుని. రేయ్ రారా. రేయ్, పెళ్లి కొడుకుని ఈడ్చుకోండి. ఎవరి సౌజన్యం? ఆగండి. అరే వేణు! అరే, ఆగండి, ఆగండి.